హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రేమించిన వాడు మోసం చేశాడని తెలిసి చనిపోవడానికి వెళ్తుంది. ఇంతలో అవి చూసి ప్రణతి అనేసి ప్రణతి వెనకాల పరిగెత్తుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ప్రణతిని చావకుండా ఆపుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న ప్రణతి చాలా బాధపడు, ఎందుకు వదినా నన్ను ఆపేశావు, ఇప్పుడు వాడు నన్ను మోసం చేశాడు, అలాగే వాడు నా కడుపులో కూడా బిడ్డ పెరుగుతుంది అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, నీ కడుపులో బిడ్డ పెరుగుతుందా, ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంటా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ప్రణతి అయితే, అవును వదిన, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్, వాడు నన్ను మోసం చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తాడన్న నమ్మకం నాకు మళ్ళీ ఉంది అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం చెయ్యాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ తమ్ముడిని పిలిపించి, మీ ఇద్దరు నాకు ఒక మాట ఇవ్వాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళు అయితే, నీకోసం ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ అవని అయితే చాలా సంతోషించి, మీరిద్దరు ఇప్పుడు నాకు ఒక మాట ఇవ్వాలి, నువ్వు ఇప్పుడు కడుపుతో ఉన్నావని తెలిస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా అలా అని చెప్పకుండా ఉంటే మళ్ళీ నీకు మళ్ళీ పెళ్లి చేసే అవకాశం ఉంటుంది, అందుకే ఇప్పుడు ప్రేమించేవాడు వచ్చేంత వరకు నిన్ను నీ భర్తనే ఊహించుకో ప్రణతి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ తమ్ముడిని కూడా, మీరిద్దరు భార్యాభర్తలుగా యాక్టింగ్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు అక్కడున్న ప్రణతి ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడున్న అవనిని అలా చూస్తూ ఉండిపోతుంది. టక్కను మాట్లాడుతుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అవునరా, ఇలా చేస్తేనే ప్రణతి జీవితం పడుతుంది, అలాగే ప్రణతి కూడా ఏమీ కాకుండా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది.